శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సర శ్రావణ బహుళ ఏకాదశి గురువారం. ఈరోజు ఆరుద్ర నక్షత్రం. ఈరోజు ఆగస్టు 29, 2024 తేదీ గురువారం. ఈరోజు వజ్యం ఉదయం 6 గంటల వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 9:50 లాగైతే 10:47 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:56 లాగైతే 3:46 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు గురు రాహుల కలయిక వచ్చింది. ఈ రెండింటి కలయిక ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా దీన్ని గురుచండాలయోగంగా చెప్పడం జరుగుతుంది. ఈ గురుచండాలయోగం ఏర్పడినప్పుడు సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళకి కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కానీ, రాజకీయ నాయకులు కానీ కొన్ని వ్యతిరేకమైనటువంటి సంఘటనలు కలిగేటువంటి అవకాశం ఉంది. అందువలన ఆయా రంగాల్లో ఉన్నటువంటి మన మిత్రులు వ్యక్తులు అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు వచ్చినటువంటి గురుచండాల యోగం చంద్రబలం బలహీనంగా ఉన్న సమయంలో ఈ గురుచండాల యోగం వచ్చింది. అంటే అమావాస్యకి దగ్గరలో ఈ గురుచండాల యోగం ఏర్పడింది. అందువల్ల ఈరోజు అనుకోనటువంటి సంఘటనలు, అనుకోనటువంటి ప్రమాదాలు, అపాయాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అందువలన మన మిత్రులందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఆ పరమేశ్వరుణ్ణి చెరుకు రసంతో అభిషేకించినట్లయితే ఈ ప్రమాదాల నుంచి చాలా వరకు బయటపడచ్చని చెప్పి మనకు శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే అశ్విని, కృతిక, మృగశిర, పునరసు, పుష్యమి, మక, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, ఉత్తరభద్ర. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం ఆరుద్ర అనుకూలంగా ఉంటుంది. అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు ఆ పరమేశ్వరుణ్ణి చెరుకు రసంతోని, ఆవు పాలతోని, తేనెతోని, ఈ 3 రకాలైనటువంటి ద్రవ్యాలతోని అభిషేకించినట్టయితే ఈ గురుచండాల యోగం నుంచి రక్షించబడచ్చు అని చెప్పి మాకు శాస్త్రంలో తెలియజేయడం జరుగుతుంది. అలాగే మన రేపు శుభోదయం కార్యక్రమంలో మనం కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి గొల్లలమ్మ.